ఏం మాయం చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన సమంత ఈ సినిమా 2010లో విడుదల అయ్యి ఇప్పటికీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక సమంత కెరీర్ పరంగా కూడా 15 సంవత్సరాలు పూర్తి కావడంతో తాజాగా జీ తెలుగు నిర్వహించిన ఒక అవార్డు ఫంక్షన్కి సమంత రావటం జరిగింది. ఇందులో ఒక అవార్డును కూడా అందుకుంది సమంత. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా వైరల్గా అయ్యింది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ ఈవెంట్లో సమంత మాజీ అత్త అమల కూడా కనిపించింది. అలాగే రోజా, డైరెక్టర్ సుకుమార్, రమ్యకృష్ణ తదితర సెలబ్రిటీలు కూడా వచ్చారు. అనంతరం సమంత కేకు కట్ చేసి చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నట్లుగా ఈ ప్రోమోలో చూపించారు. అయితే సమంత మాట్లాడిన మాటలకు అమల కూడా చప్పట్లు కొడుతూ చాలా ఆనందపడుతున్నట్లుగా కనిపించింది. ముఖ్యంగా సమంత తెలుగు సినీ ఇండస్ట్రీ నాకు అన్నీ ఇచ్చింది, ఇదే నా కర్మభూమి, ఎప్పుడు కూడా నా మొదటి ప్రాధాన్యత తెలుగు ప్రేక్షకులకు ఇస్తానని ప్రామిస్ చేస్తున్నానంటూ సమంత కూడా తెలియజేసింది. ఈ విషయానికి అమల నవ్వుతూ చప్పట్లు కొట్టడంతో ఈ ప్రోమోలో ఈ సీను హైలైట్గా నిలిచింది. ఇటీవలే అక్కినేని అఖిల్ కూడా తన సోషల్ మీడియాలో నాగ చైతన్య సమంతతో కలిసి దిగిన ఫోటోని డిలీట్ చేయకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు అమల కూడా సమంత మాటలకి ఇలా చప్పట్లు కొట్టడంతో పలువురు నెటిజన్స్ సైతం మొన్న అఖిల్, నేడు అమల ఇలా సమంతను మర్చిపోలేకపోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య సమంత ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. అలా చేసుకున్న 4 సంవత్సరాలకే వీరిద్దరు విడిపోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు. మొత్తానికి అక్కినేని కుటుంబం చేస్తున్న ఈ పని ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే నిజంగా సమంత నాగ చైతన్యను వదిలివేసినంత మాత్రాన సమంతను అక్కినేని కుటుంబం వదిలిపెట్టలేకపోతుంది. ఈ విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు నా అఖిల్, ఇప్పుడు అమల సమంతను మర్చిపోలేక సమంత జ్ఞాపకాలతో వారు జీవిస్తున్నారు. ఎప్పటికైనా సమంత వారి ఇంటికి మళ్ళీ వస్తుందని మొన్నటిదాకా ఆశతో వేచి చూశారు. కానీ నాగ చైతన్య అందరి ఆశలను అడియాశలను చేసి నాగ చైతన్య శోభిత ధూళిపాలను వివాహం చేసుకున్నాడు. దీనితో అఖిలు, అమల అలాగే అక్కినేని వారి కుటుంబం ఎంతో బాధపడినట్లుగా పలువురు సన్నిహితులు తెలియజేశారు. మరి అక్కినేని కుటుంబం సమంతను మర్చిపోలేకపోవటం పట్ల మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో ఖచ్చితంగా తెలపండి. అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.